గురువుగారు నమో నమః. మీ హృద్రోగుల గురించి ఒక మంత్రం చెప్పారు. దాని గురించి కొంచెం విచారం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే నాకు ఫస్ట్ పరమాత్ముడు ఆవు ఆ పరమాత్మునికి యజ్ఞం చేసిన తర్వాతనే మనం ఏదైనా పలహారం తీసుకోవాలి. అయితే నాకు ఇది అర్థమైంది. నా భావన విన్న విచారణ ఇది కరెక్టా కాదా ఏమో తెలియదు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. శ్రీకాంత్ శర్మ గారి ప్రశ్న ఏమిటంటే, నేను ఒక మంత్రం ఇచ్చాను. ఆ మంత్రం జపించి రోగాలు తగ్గించుకోవచ్చు మనము. పరమాత్ముడు మన శరీరానికి మ్, ఎటువంటి హాని జరగకుండా చూడమని చెప్పి కోరుకుంటాం. సో ఆ మంత్ర జపం చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను నేను. అది ఎలా చేయాలి ఏమిటి కూడా డీటెయిల్స్ ఇచ్చాను ఆ వీడియోలో. ఇప్పుడు దానికి నా శ్రీకాంత్ గారు బాగా ఆలోచించి తెలుసుకున్నది ఏంటంటే, ఆ మంత్ర జపం చేసి ఆ తర్వాత ఆ మంత్రాలతో హోమం చేసి ఆ తర్వాత ఫలహారం తీసుకోవడం మంచిది శరీరానికి. నిజంగా చెప్పారు, చాలా బాగా చెప్పారు శ్రీకాంత్ శర్మ గారు. కరెక్ట్గా చెప్పారు కూడా. కాకపోతే ఏ పదార్థాలు అయితే మనము ఆహార పదార్థాలు తినే పదార్థాలు ఏవైతే హోమంలో వేస్తామో ఆ పదార్థాలని తర్వాత ఫలహారంగా తీసుకోవడం మూలంగా ప్రసాదంగా తీసుకోవడం మూలంగా మీకు చాలా మేలు జరుగుతుంది. సో ఇప్పుడు 4 రకాలైన పదార్థాలు మనం హోమంలో వేస్తామని చెప్పుకున్నాం. ఒకటి ఏంటంటే పుష్టికారకమైనవి, రెండోది సుగంధ ద్రవ్యాలు, మూడోది తియ్యటి పదార్థాలు, నాలుగోది హర్బ్స్ అంటే ఔషధాలు. ఈ 4 పదార్థాలు మనము వేయాలి. అందులో ఏవి మనము నిత్యం తింటామో ఆ శాకాహార పదార్థాలు ఏవైతే మనం వండుకుంటామో ఆ పదార్థాలని మాత్రమే హోమంలో వేయాలి. సో ఆ పదార్థాలలో నూనె అవి లేకుండా చూసుకోవాలి. నెయ్యితో చేసిన పదార్థాలు అయితే శ్రేష్టం. అవి మనము హోమంలో వేయాలి. ముఖ్యంగా పాయసం అలాంటివి చేస్తే తీపి కలిసి వస్తుంది, పుష్టికారకమైంది కలిసి వస్తుంది. 2 పదార్థాలు అందులో వస్తాయి అన్నమాట. ఇక మూడోది సుగంధ ద్రవ్యం. దానిలో మూడో సుగంధ ద్రవ్యం కూడా వేయచ్చు. లైక్ కుంకుమ పువ్వు ఇలాంటివి వేస్తే చాలా బాగుంటుంది. సో ఇలా సుగంధ ద్రవ్యం కూడా అందులోకి వస్తుంది. నాలుగోది ఔషధం. సో ఈ ఔషధం అన్నది మీరు వేరే పదార్థాలు విడిగా తీసుకొని ఏదైతే రోగం మీకు ఉందో ఆ ఔషధం మీరు ఆయుర్వేద పరంగా, అలోపతి పరంగా కాదు, ఆయుర్వేద పరంగా ఏ మూలికలు అయితే తీసుకుంటామో ఆ మూలికల్ని మీరు హోమంలో వేయచ్చు. వేసి ఆ తర్వాత మీరు దాన్ని పీల్చుకోవడం మూలంగా ఆ గాలి పీల్చుకొని ఆ తర్వాత మీరు పలహారంగా ప్రసాదంగా ఆ పదార్థం తినడం మూలంగా ఏదైతే మీరు హోమంలో వేశారో అది కొద్దిగా విడిగా తీసి పెట్టుకోవాలి. పెట్టుకొని చాలా ఒక పద్ధతి ప్రకారం చేస్తే బాగుంటుంది. ఆ పద్ధతి కూడా కొద్దిగా వివరిస్తాయి ఇక్కడ చూడండి. మీరు శుభ్రమైన గిన్నెలో నెయ్యి తీసుకోవాలి. అలానే ఒక చెంచా ఏదైతే మీరు నెయ్యి ఆహుతిగా ఇస్తారో ఆ స్పూన్ తీసుకోవాలి. అది కూడా నీట్గా ఉండాలి, ఎక్కడా కూడా ఎటువంటి మలినం ఉండకూడదు. అలా తీసుకోవాలి. అలా తీసుకొని పాయసాన్ని 2 కటోరీలు తీసుకోవాలి. ఒకటేమో హోమంలో వేసేది, రెండోదేమో మనం పలహారంగా తిని. హోమంలో వేసేదాన్ని పక్కన పెట్టండి, పలహారంగా తీసుకుని ఇంకో పక్కన పెట్టండి. మీరు ఈ హోమం చేసేటప్పుడు ఈ నెయ్యితో ఈ గరిటెతో నెయ్యి ఆహుతిగా ఇచ్చిన తర్వాత దానిలో మిగిలిన 1-2 చుక్కల్ని మీరు తినే పలహారంలో ఉంచాలి. అలా వేసుకుంటూ పోవాలి. అలా మీరు హోమం చేసిన తర్వాత అప్పుడు చివరికి ఆ పలహారం తినాలి. గుర్తుపెట్టుకోండి, మీరు నెయ్యిలో సమిదలు అవి నానబెడతారు. సో అలా నానబెడితే కనుక ఆ నెయ్యిని మీరు ఇందులో వేయకూడదు. ఉం. సో జాగ్రత్తగా ఉండాలి. ఏ సమిదలు నానబెట్టే నెయ్యి వేరు ఉండాలి, ఆహుతిగా ఇచ్చే నెయ్యి వేరు ఉండాలి. ఇలా తీసుకోవాలనుకుంటే. అక్కర్లేదు అనుకుంటే మామూలుగా చేసేయచ్చు అన్నమాట. సో ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన పదార్థం. మనం ఏదైతే తింటామో అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అగ్నిలో వేసే పదార్థాలన్నీ కట్టకట్టుకున్నా పర్వాలేదు, కానీ మీరు తినే పలహారాన్ని విడిగా జాగ్రత్తగా పెట్టాలి. సో ఇది మీరు ఆహుతిగా ఇచ్చిన నెయ్యి చివరి చుక్కలు అట్లా ప్రతి ఆహుతికి నెయ్యి మీరు ఆహుతిగా ఇచ్చిన తర్వాత ఆ గరిటెకి మిగిలిన 1-2 చుక్కల్ని అందులో వేయాలి. మీరు తినబోయే పదార్థం వేసి అలా పెట్టుకొని మీరు అంతా అయిపోయిన తర్వాత బ్రహ్మాండంగా మీరు ఆ ఫలారాన్ని సేవించవచ్చు. ఇది ప్రసాదం పద్ధతి అన్నమాట. ఇలా చేసుకుంటాం. సో ఆ ప్రసాదంలో ఏమైనా మీరు పాయసం ఒకటే కాదు, మీరు ఏమైనా చేసుకోవచ్చు. లడ్డూలు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు, మీ ఇష్టం ఏమైనా చేయండి. కానీ నేతితో చేయండి. ఏది చేసినా ఆవు నెయ్యితో చేస్తే శ్రేష్టం. ఇదని శ్రీకాంత్ గారు, మీ ఊహ కరెక్టు,
మీ ఆలోచన కరెక్టు, పద్ధతి కూడా కరెక్ట్. బాగా చెప్పారు. అప్రిషియేట్. గుడ్ జాబ్. ఇప్పుడు మీ రెండో ప్రశ్న. గురువుగారు నమో నమః. మన అక్షరమే అగ్ని అనుకుంటున్నాం. మన మనసులో ఉండేటటువంటి అక్షరమే అగ్ని స్వరూపమని. ఈ అగ్ని ఆ సూర్యుడిలో ఉండే అగ్ని ఏకమై మోక్షం పోతామేమో. అయితే ఈ అగ్ని ఆ అగ్నికి అనుసంధానం కావాలంటే యజ్ఞం తప్పకుండా చేసుకోవాలి, గాయత్రి జపం తప్పకుండా చదువుకోవాలి, గట్టిగా చదవాలి గాయత్రి జపము. సో శ్రీకాంత్ గారు రెండో ప్రశ్న విన్నారు కదండి. ఆయన ఆలోచన చాలా పర్ఫెక్షన్ తీసుకొస్తున్నారు. శ్రీకాంత్ గారు, మీరు చాలా బాగా ఆలోచిస్తున్నారు. సత్యం అది. మన మనసులో ఉండే అక్షరము అగ్ని. ఇది మన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ మురళి గారు కూడా దాని మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఒకసారి ఆయన్ని మిమ్మల్ని కూర్చోబెడతాను, మీరు మాట్లాడుకోవచ్చు. అది సత్యం. అక్షరము అంటే క్షరము కానటువంటిది, నాశనము లేనటువంటి. శివుడు, బ్రహ్మ, విష్ణు వీళ్ళకు కూడా అక్షరాలని పేరు. అలానే జలము, నీటికి కూడా అక్షరం అని పేరు. సో ధర్మానికి అక్షరం అని పేరు. సో ఇలాంటి అక్షరం అన్న పదము చాలా వాటికి వర్తిస్తుంది. కానీ మీరనే అక్షరం మన మనసులో మాట్లాడుకునే మనం అనుకునే అక్షరం అనేది నాకు అర్థమైంది. అది సత్యం. అది అగ్ని. ఈ అగ్ని, ఈ భౌతికాగ్ని యజ్ఞ రూపంలో ఉండి సూర్యుడిలో కలవడం మూలంగా తప్పకుండా మోక్షం వస్తుంది. అయితే దానికి ఆహుతుల్లో రెండు ఆహుతులు ప్రధానంగా ఇవ్వాలి. అవేంటంటే, మీరు యజ్ఞకుండంలో మీరు సమిధలు అవన్నీ ఏర్పాటు చేసుకొని సమిధాగ్ని సమిధాధానం చేసిన తర్వాత అప్పుడు మీరు చేయవలసిన పని ఏంటంటే, ఒక ఆహుతి మీరు అగ్నికి ఇవ్వాలి. అది కూడా ఉత్తరం వైపున, యజ్ఞకుండం యొక్క ఉత్తరం వైపున ఓం అగ్నయే స్వాహ, ఇదమగ్నయే ఇదన్న మమ అని ధారగా నెయ్యిపోయాలి. అది ఉత్తరం వైపు. మళ్ళీ దక్షిణం వైపున ఓం సోమాయ స్వాహ, ఇదం సోమాయ ఇదన్న మమ అనుకుంటూ అటువైపు ధారగా పోయాలి. ఈ రెండు ఆహుతులు మోక్షం కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఇవ్వవలసిన ఆహుతులు. అవునండి శ్రీకాంత్ గారు, మోక్షం కావాలి అంటే యజ్ఞం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ మంత్ర జపం చేసుకుంటూ, మీరు గాయత్రిని గట్టిగా అన్నారు అంటే గట్టిగా అన్న ఉద్దేశం నాకు అర్థమైంది. మీ తెలంగాణ భాషలో గట్టిగా అంటే చాలా బలంగా మనసులో అనుకోవాలి అని నాకు అర్థమైంది. అది మనసులో అనుకునేది, బయటికి అనేది కాదు. కాబట్టి మనసులోనే జపం చేసుకోవాలి. ఆహుతి ఇచ్చేటప్పుడు మటుకు తప్పకుండా మీరు ఆ మంత్రాన్ని బయటికే చదవాలి. సో ఇలా మనసులో ఉన్నది మీరు నోటితో చెప్పడము, ఆ కర్మలు చేయడం మూలంగా మోక్షం తప్పకుండా వస్తుంది. ఈ మరి అగ్నయే స్వాహ, ఇదం అగ్నయే ఇదన్న మమ అని ఉత్తరం దిక్కున వేయాలి. ఓం సోమాయ స్వాహ, ఇదం సోమాయ ఇదన్న మమ ఇది దక్షిణ దిక్కున వేయాలి. ఏది? యజ్ఞకుండాన్ని లోపల, బయట కాదు. లోపల నెయ్యిని ఆహుతిగా ఇవ్వాలి. ఇది చాలా ఎసెన్షియల్. ఈ రెండు ఆహుతులు ఆ, మనకి మోక్షాన్ని తెస్తాయి. ఎందుకు తెస్తాయి అన్నది అదొక గొప్ప రహస్యం. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి అంటే మీ మనసు కాస్త పవిత్రం అవ్వాలి. పవిత్రం అయిన తర్వాత అప్పుడు ఈ రహస్యాన్ని నేను మీకు చెప్పగలను. సో ఇలానే మిగతా వాళ్ళకు కూడా ఈ యోగ రహస్యం అన్నది చాలా గొప్పది. ఇది ఇది మనకి ఉపనిషత్తులో లభిస్తుంది మీకు. అయినా సరే దీన్ని మనం ఎప్పుడన్నా విడిగా పర్సనల్గా మాట్లాడుకునే విషయాలు. ఇవి బయటికి చెప్పేవి కాదు. మనసు పవిత్రం కాకుండా ఆ ఆలోచన తట్టుకోలేరు వాళ్ళు. అందుకని సో సరే, ఇప్పుడు మీరు ఆలోచించిన తీరు కరెక్ట్, ఇది కూడా కరెక్టే. చాలా బాగా ఆలోచిస్తున్న శ్రీకాంత్ శర్మ గారు, చాలా నచ్చింది. వండర్ఫుల్. మీ ఇంకో ప్రశ్నకి వెళ్దాం. గురువుగారు విచారం చేస్తే ఈ వేద మంత్రాలనే అగ్నితోని మన మనసులో ఉండే అగ్ని అక్షరాలతోని ఈ కోరికలు, స్వరాలు, అనుదాత్త ఉదాత్తాలు ఇవన్నీ కూడా కోరికలు ఆ సూర్యుల్లో ఉండే అగ్నికి అందజేస్తాయి. అది విచారం చేసిన ఇది నిజమో అబద్ధమో తెలియదు. నమో నమః. సో శ్రీకాంత్ గారి మూడవ ప్రశ్న, వారు అనేది ఏంటంటే అనుదాత ఉదాత్త స్వరితాలతో మంత్ర ఉచ్చారణ చేసుకుంటూ ఈ మనసులోని అగ్నిని సూర్యుడి అగ్ని కలిపితే కనుక చాలా మంచిది, దాన్ని మన కోరికలు తీరుతాయి అని అంటున్నారు. అవునండి, కోరికలు తీరాలి అంటే స్వరము అన్నది ఆ వేద మంత్రంలో అర్థం కొరకే ఇచ్చారు. ఎలా అర్థం ప్రస్ఫుటిస్తుందో దానికోసం ఆ స్వరాలు ఇచ్చారు. సో దెర్ఫోర్ ఆ స్వరాలను ఉపయోగించడం అనేది చాలా శ్రేయస్కరము. దాంతో కోరికలు తీరుతాయంటే దాన్ని ఆచరిస్తే కానీ తీరవు. మంత్రంలో ఉన్న భాగాన్ని మీరు ఆచరించాలి. ఆచరించకుండా మీకు కోరికలు తీరడం అనేది కష్టం. కాబట్టి మీరు మీ కోరికలు యథాతథంగా ఎప్పుడైనా తీరిపోవచ్చు. ఒక మాట ఎవరన్నా అనొచ్చు, నాకు ఈ లాటరీ టికెట్ వస్తే బాగుంటుందని లాటరీ టికెట్ కొనుక్కుంటాడు, వచ్చేస్తుంది. కోరిక తీరింది, ఏ జపం లేదు, ఏ మంత్రం లేదు, ఏమీ లేదు, వచ్చేసింది.
సో అలా రావడానికి ఆస్కారం ఉంది కదా. అలా రాని పక్షంలో, అలా లేని పక్షంలో, అలా ఎంత కష్టపడినా మనకి ఫలితం రాని పక్షంలో అప్పుడు ఈ జపం చేసుకోండి, కోరికను విన్నవించండి, ఖచ్చితంగా జరుగుతుంది. సో మీరు కష్టపడుతూ మీరు దానికోసం శ్రమించి సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా కూడా ఆ మంత్ర జపం మూలంగా మీకు తెలిసిపోతుంది. ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి కోరిక నెరవేరుతుంది అని మీకు అర్థమవుతుంది. ఇంకోటి కూడా అర్థమవుతుంది, మీరు కోరుకున్న కోరిక ధర్మబద్ధమైందా అధర్మబద్ధమైందా కూడా తెలుస్తుంది. దాంతో ఏమవుతుందంటే మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఆ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు మీరు ఒకవేళ తప్పు దోవలు వెళ్తుంటే తప్పు దోవను వదిలేస్తారు, మంచి దోవలు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. సో ఖచ్చితంగా అనుదాత ఉదాత్త స్వరితాలతో మంత్రోచ్చరణ నేర్చుకోవటము, దాని గురించి జపం చేయటము, అలానే ఆహుతులుగా హోమంలో వాడటము, ఇవన్నీ చేయటం తద్వారా మీ కోరికలు తీరడం అన్నది తథ్యం. సూర్యుడికి దానికి సంబంధం ఉందా అంటే చాలా ఉందండి. సూర్యుడికి మన కోరికలకి చాలా సంబంధం ఉంది. సో దాన్ని విడిగా ఇంకోసారి మాట్లాడదాం. కానీ మీరు ఆలోచన కరెక్ట్ శ్రీకాంత్ గారు, మంచిగా ఆలోచిస్తున్నారు, శాబాష్. ఇంకోసారి సరే, మీ ఇంకో ప్రశ్నకి వెళ్దాం. ఈ వేద మంత్రాలన్నీ మన కోరికలు నెరవేరడానికే. కోరికలు నెరవేరాలంటే యజ్ఞం చేసుకోవాలి. ఆ సూర్యుడిలో ఉండే అగ్ని విపరీతంగా మండుతూనే ఉంటాడు, మననైనా పట్టించుకోడు. కేవలం మన శరీరము, ఆత్మ, మనసు, బుద్ధి భూలోకంలో ఉన్నటువంటి మన కోసమే అని నాకు విచారం చేసిన, నిజమా అబద్ధమా నాకు తెలియదు. ఈ ప్రశ్న నాకు అర్థం కాలేదండి శ్రీకాంత్ శర్మ గారు. మీరు ఏం అడగదలుచుకున్నారో ఆ క్లారిటీ నాకు రాలేదు. సో ఈ ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను, ఎందుకంటే మీ క్లారిటీ రాలేదు ప్రశ్నకి. మీకు ఏదో చెప్పాలని ఉండింది కానీ అది సరిగా చెప్పలేదు. మీరు గబగబ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. కాస్త ఆగి నెమ్మదిగా ప్యాసింజర్ ట్రైన్ లాగా చెప్పండి. నాకు ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా వెళ్ళిపోతే ఒక మాట కొన్ని మిస్ అయిపోతూ ఉంటా. సో మీరు కొద్దిగా మెల్లగా చెప్పండి, చెప్పి అది ఏమిటి అన్నది స్పష్టంగా చేయండి. దీన్ని ఇంకోసారి పంపించండి, నేను తప్పకుండా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మీ ఆఖరి ప్రశ్నకి వెళ్దాం. గురువుగారు నాకు ఒక మాట ఇచ్చారు, మీరు నన్ను ఉద్ధరణ చేస్తా అని. దయచేసి నన్ను ఉద్ధరణ చేసే అనుగ్రహాన్ని ప్రసాదించండి. ఏమైనా తప్పులుంటే మన్నించండి. నమో నమః. సో శ్రీకాంత్ గారు, మిమ్మల్ని నేను ఉద్ధరించటం అన్నది ఉండదండి. మీకు మీరు ఉద్ధరణ చేసుకోవాలి. నేను మార్గం మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే నా ఉద్ధరణ నేను చూసుకుంటూ ఇతరులకు ఆ మార్గం నేను చెప్పగలుగుతాను. సో మీ యొక్క ఆలోచనలు, మీ కోరికలు, మీ యొక్క ఆ, పరిస్థితులు, మీ యొక్క సంసారము, మీ పిల్లలు, మీ భార్య, ఇలా అనేక రకాలుగా మీరు విభజించుకొని ఉంటారు. అవన్నీ కూడా మీ దానిలో ఏది ఉద్ధరణ పొందుదాం అనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారో మీరు ఒక నిశ్చిత అభిప్రాయానికి రావాలి. వచ్చి ఆ మంత్ర జపం చేసుకుంటూ, ఆహోమం చేసుకుంటూ, ఆ పద్ధతులను అనుసరిస్తుంటే మీ ఉద్ధరణ మీకే జరిగిపోతుంది. ఇంకెవ్వరి ప్రమేయం అక్కర్లేదు. విశేషం ఏంటంటే మనకి మన క్వాలిఫికేషన్స్ ఏమున్నాయి, ప్రపంచం ఏ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ పరిస్థితుల ప్రకారం నా క్వాలిఫికేషన్ అంటే నా యొక్క చదువు సంస్కారాలు ఉన్నాయా, దానికి పనికొస్తాయా, పనికి రాకపోతే నాకు ఎట్లా, ఇవి ఆలోచించుకోవాలి. కాబట్టి మీకున్న స్కిల్ సెట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. మీకు ఏ స్కిల్ సెట్ ఉంటే, మీరు పౌరోహిత్యం చేసుకుంటున్నారనుకోండి, దాన్ని మీరు అభివృద్ధి చేసుకోవాలి. దానిలో కాస్త రీసెర్చ్ బాగా చేయాలి. సో చేసి దానిలో మీరు అభివృద్ధి చేసుకోవాలి. అప్పుడు మీ ఉద్ధరణ మీరే చేసుకుంటారు. కాకపోతే మార్గం నేను చెప్పగలను. మీరు నాకు ఇందులో ఇంట్రెస్ట్ ఉంది, దీనికి ఏమైనా చేయగలుగుతానా అంటే అప్పుడు ఆ మార్గం నాకున్న అనుభవంతో, నాకున్న దాంతో, నాకున్న జ్ఞానంతో నేను చెప్పగలుగుతాను. కాబట్టి అది నేను మంత్రాన్ని మీకు ఇస్తాను, మీది చెయ్యండి అని చెప్తాను. కానీ మీకు మీరు కష్టపడిందే రాదు. సో కష్టపడండి, తప్పకుండా మీ ఉద్ధరణ జరుగుతుంది. నేను మీకు ఏ సహాయం నేను చేయగలుగుతానో అవి చేస్తాను. నేను చేయలేనిదైతే నేను చేయలేను కదా. సో అదండి శ్రీకాంత్ గారు, మీ ప్రశ్నకి సమాధానం వచ్చానుకుంటాను. తప్పకుండా పరమాత్ముడు మిమ్మల్ని ఉద్ధరణ చేస్తాడు. మీరు పరమాత్ముడి మీద నమ్మకం పెట్టండి. నమ్మకం పెట్టి మీరు అనుకున్న మార్గంలో, ధర్మ మార్గంలో వెళ్ళండి. ధర్మ మార్గం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో చాలా కష్టాలు వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ధర్మంలో వెళ్తున్న వాళ్ళకందరికీ కష్టాలే ఉంటాయి, అది అంతే. సో దాన్ని శ్రీరామచంద్రుని చూసి నేర్చుకోవాలి మీరు. సో అలా కష్టాలు వస్తాయి కదా అని చెప్పి వదిలిపెట్టకుండా ధర్మాన్ని పట్టుకొని వెళ్ళాలండి. చక్కగా సంతోషంగా ఉండండి 24 గంటలు. మీ పిల్లల్ని బాగా చదివించండి, స్కూల్లో పెట్టి చక్కగా మంచి చదువులు చదివించండి, వాళ్ళని చదువుకోమని చెప్పండి. ఆటోమేటిక్గా మీ ఉద్ధరణ జరిగినట్టే. మీ పిల్లలు కనుక చదువుకొని పైకొచ్చి మంచి ఉద్యోగాలు చేస్తున్నారు అంటే మీరు హ్యాట్స్ ఆఫ్.
మీరు సంపాదించుకున్నారు బస్. అది ఆ సంపాదనకి వెల కట్టలేం. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి. అలానే మీరు మీ భార్య ఇద్దరూ కలిసి ధర్మ కార్యాలు చేస్తూ ఉండండి. ఇలా యజ్ఞాలు హోమాలు వ్రతాలు చేసుకుంటూ పిల్లల్ని మంచి పద్ధతిలో పెంచుతూ వాళ్ళకి మంచి చదువు అందించే ప్రయత్నం చేయడానికి మీరు 24 గంటలు కష్టపడండి. కష్టపడి మీరు సంపాదించిన దాంతో పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివినా పర్వాలేదు, కానీ మీరు వాళ్ళు రోజు ఆ చదువుని ఉద్ధరణ చేస్తున్నట్టుగా చూసుకోండి. వాళ్ళు ప్రాక్టికల్గా దాన్ని అప్లై చేయగలిగేటట్టుగా చూడండి. అప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం పెరుగుతుంది. వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ ఉందో, సైన్స్లోనా, సోషల్లోనా, మ్యాథమెటిక్స్లోనా, దేనిలో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని ఆ మార్గంలో వాళ్ళు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. గుర్తుపెట్టుకోండి, చాలామంది అనుకుంటారు 20లో నాకు ఒక కోరిక ఉండింది, ఆ కోరిక నెరవేరలేదు అని అనుకుంటారు. కానీ ఒక్కసారి పరమాత్మని ప్రార్థించిన తర్వాత ఆ కోరిక ఎప్పుడో ఒకప్పుడు నెరవేరుతుంది. నాకు ఏమి యూజ్ అండి, నేను 20లో నేను ఏదో కోరుకున్నాను, అప్పుడు నాకు రాలేదు, నాకు 60 వచ్చినాయి, ఇప్పుడు ఆ కోరిక తీరితేని తిరగపోతేంది అని అనుకుంటారు. ఎబే మీకు కోరిక తీరడం అంటే పరమాత్ముడు మీరు ఎలా కోరుకున్నారో అలా తెలుస్తుంది. అది విశేషం అన్నమాట. సో ఆ విశేషాన్ని మీరు తట్టుకోలేరు. భగవంతుడు కోరికలు తీర్చే విధానంలో అసలు సంశయం వద్దు. మీరు ఏ విధంగా కోరుకున్నారో ఆ విధంగానే ఏ ఏజ్లో ఎప్పుడు చేయాలని చేస్తాడో అది ఆ విధంగానే మీ మనసులో పరిపుష్టమైన సంతోషం కలుగుతుంది. ఆహాహా, అసలు ఇప్పుడు తీరకపోయి ఉంటే, అప్పుడే తీరుండుంటే వేస్ట్ అయిపోయేది. ఇప్పుడు తీరడమే కరెక్ట్, ఇది ఈ విధంగా తీరడమే కరెక్ట్ అని తెలుస్తుంది. కాబట్టి మీరు వదిలిపెట్టకండి. పరమాత్మను వదిలిపెట్టకుండా లాగి పట్టుకోండి. పట్టుకొని మీరు, నేను వదలరా భయ్, నువ్వు ఏమైనా చెయ్యి, నాకైతే ఇది కావాలని కోరిక, నేను దీనికోసం ఎంతైనా కష్టపడతాను, నాకు మార్గం చూపించు అని పరమాత్మను కోరుకుంటే పరమాత్ముడు మీకే కాదు నాకు చూపిస్తాడు. సో ప్లీజ్ ట్రై అండర్స్టాండ్. ఇది తప్పకుండా ప్రయత్నం చేయండి. పరమాత్మ అందరి కోరికలు తీరుస్తాడు. కానీ కోరుకునే ముందు ఒకసారి ఆలోచించండి, ఇది నాకు కావాలా, నిజంగా వద్దా అని. ఓకే, ఉంటానండి. ఓ